అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించబోయే స్పెషల్ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయతో స్పెషల్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఇది బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. ఇది తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఇంకా జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండవచ్చు. ఇంకా బ్యాక్టీరియా నుండి వచ్చే వ్యాధుల నుండి కూడా దూరంగా ఉండవచ్చు. బాడీకి ఇమ్యూనిటీ పవర్ లాగా ఇది పనిచేస్తుంది. ప్రతిరోజు దీన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చండి. ఇంకా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను ఉసిరికాయల్ని తీసుకున్నాను. 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. వాష్ చేసేసి ఒక క్లాత్తో తుడిచి బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ జార్ తీసుకుని ఈ ముక్కలన్నీ ఆ జార్లో వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక గ్లాస్ జార్లో వేసేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలపాలి. ఇలా బాటిల్ని షేక్ చేస్తే మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. ఇది గ్లాస్ జార్లో మాత్రమే చేసుకోండి, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. తర్వాత ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో తేనె యాడ్ చేసుకోవాలి. తేనె అయితే కొలత అవసరం లేదు. ఒక్కసారి వేసేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలిపేసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోవాలి. ముక్కలన్నీ మునిగేంత వరకు తేనె వేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలన్నీ తేనెలో ఊరి చూడడానికి ఇలా పెద్దగా ఉన్నాయి, కానీ నెక్స్ట్ డేకి ఇవి చిన్నగా తయారైపోతాయి. ఈ ఉసిరికాయ నుండి ఉన్న వాటర్ అంతా ఈ తేనెలోకి వచ్చేస్తుంది. ఇలా ముక్కలన్నీ మునిగేంత వరకు తేనె వేసేసుకుని ఒక గ్లాస్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే. ఇలా ఉసిరికాయ ముక్కల్ని తేనెలో ఊరబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకా ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకుని ప్రతిరోజు ఈ ముక్కల్ని తీసుకుంటే మనకి డాక్టర్స్తో కూడా పని ఉండదండి. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.